ఫ్రెండ్స్, కరివేపాకు పొడితో చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగేసి దాన్ని కాస్త వాటర్ లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఆ తర్వాత హోల్ గరం మసాలా తీసుకుని దాన్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత అందులో కారం కోసం కొన్ని ఎండుమిర్చిని కూడా వేసుకుని దాన్ని కూడా కలిపి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కరివేపాకుని బాగా వేయించుకోవాలండి. ఇది కాస్త వేగిన తర్వాత తీసేసుకుని ఇది కూడా చల్లారిన తర్వాత ముందుగా మనం గరం మసాలాని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత మనం కరివేపాకును కూడా వేసేసుకొని ఇది కూడా రెండు కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పొడి తయారైన తర్వాత మనం ఇప్పుడు కూరను అయితే వండుకోవాలండి. ఇప్పుడు వేరే బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగుతుంది అనగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కడిగిన చికెన్ వేసేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత 2 నిమిషాల పాటు మగ్గనిచ్చాలండి. మూత పెట్టేసి అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మనం చికెన్ ఉడకటం కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి చికెన్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ నీరంతా కూడా ఇంకిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడిని కొద్దిగా వేస్తూ అది కలిపేసుకోవాలండి. అలా మొత్తం పొడిని అంతా వేసేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా చేసిన కరివేపాకు పొడిని చికెన్లో కానీ వేసి వండామంటే చికెన్ అయితే అస్సలు విడిచిపెట్టరండి, అంత బాగుంటుంది. మరి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమేనండి. ఈ కరివేపాకు పొడితోటి వండుకునే చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కరివేపాకు కూరల్లో వేస్తే తీసి పాడేస్తారు కదా, కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదండి కరివేపాకు హెయిర్ కూడా చాలా మంచిది. ఇంకా ఆలస్యం చేయకుండా ఒకసారి ట్రై చేసేయండి.